కబ్జాదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా ఏకశిలానగర్ ఫ్లాట్స్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ సీఎం రేవంత్ రెడ్డిని కోరింది. ఏకశిలానగర్లో భూమాఫియా రెచ్చిపోతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు జుబేర్ అక్రమ్, రామ్రెడ్డి, శివారెడ్డి, ముత్తారెడ్డి మాట్లాడారు. ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడని ఒక గవర్నమెంట్ అధికారి నిర్ధారించినప్పుడు అతని మీద మీ చర్యలేమి? ఇలా మా ఒక్క వెంచర్ అని కాదు, ఇలాగే ఈ ఏరియాలో చాలా వెంచర్లు ఇలాగే చేసుకుంటూ ముందు ప్లాట్లను ఏం చేస్తాడు, అందులో రెవెన్యూ రికార్డులో ఉన్న ఏదైనా లొసుగులను కనిపెట్టి అగ్రికల్చర్ ల్యాండ్ గా చేసుకోవడం, మళ్ళీ దాన్ని ఆక్రమించుకోవడానికి పోతే ప్లాట్ల వాళ్ళు భయపడితే మళ్ళీ ప్లాట్లు అతనికి అమ్మ. సంబంధిత అధికారులు ఎంక్వైరీ చేసి అతన్ని ఏం పని చేస్తారు ఏదనేది మీ అధికారులకు చెప్తూనే ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా అతను ఆగడాలు చెప్తున్నాను. ఇప్పుడైతే ఒక గవర్నమెంట్ అధికారి, ఒక పంచాయత్ అధికారి ధృవీకరించింది అతను ఒక సామ్రాజ్యాన్ని ఇక్కడ నిర్మించుకున్నాడు. కంక్లూడింగ్ పాయింట్ ఒకటే, అతని మీద మాకు ప్లాట్ల పర్మిషన్లు, మా యొక్క ఎల్ఆర్ఎస్ తీసుకొని మాకు ప్లాట్ల పర్మిషన్లు ఇచ్చి మా ఇంటి నిర్మాణం క్రమంలో ఎవరు గూండాలు కానీ అధికారులు కానీ మాకు అడ్డం రాకుండా చేయాలని సంబంధిత అధికారులకు మీ మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏకశిలా వెల్ఫేర్